మళ్ళీ సీజీఎం హెచ్ఆర్ మేడం గారి దగ్గర పంపించారు. పంచినప్పుడు మన ఏఐటీసీ నాయకులు వీళ్ళకి మినిమం వేజెస్ అకార్డింగ్ టు లా వీళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేయాలి, ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీది బాధ్యత, వీళ్ళందరూ అడిగేది పర్మనెంట్ కాదు, ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ న్యాయం కొరకే చేయాలని చెప్పి మన ఏఐటీసీ నాయకులు చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను మాట్లాడుతూ మాకు మినిట్స్ ఇచ్చి రేపు ఫిబ్రవరి 20 వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇందులో ఏ ఒక్కటి చేయలేదు, అందులో ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు వస్తే దశల వారీగా మీటర్లకు న్యాయం చేస్తామని చెప్పారు. అది 2 సంవత్సరాలు అయినా సరే ఎక్కడా కూడా ఇచ్చేయట్లేదు. ఒక పక్క పనిదినాలు తగ్గించడం వల్ల జీతాలు తగ్గినాయి, స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఇంకా జీతాలు తగ్గుతున్నాయి. అందుకనే మాకు న్యాయం చేయండి అని చెప్తే సార్ తెలియజేస్తామని చెప్పారు. అలాగే ఇంకోటి లోకల్ సమస్యల మీద మన సీఎండీ గారి చేతిలోనే చెయ్యాలంటే వెంటనే చెయ్యొచ్చు, మీరు మాత్రం రాత్రి పని దినాలు తగ్గించేస్తున్నారు, మాకు మాత్రం చేయటం లేదండి. మనకి మెయిన్గా ఈ వర్కింగ్ డేస్ అనేది రాత్రే కుదించారు. ఈ తీసిరేట్ అన్నది మీరు పెట్టిన రూల్ ప్రకారం చూసినా మాకు ఇంకో 16 పైసలు పెరగాలి, అది చేయలే. అలాగే ఎస్క్రో అకౌంట్ కూడా సీఎండీ గారు అమలు పరుస్తారని చెప్పి మినిట్స్లో ఉన్నది, ఇప్పటికీ చేయలేదు. అంటే మేడం చెప్పింది ఏంటంటే ఆడిట్ ప్రాబ్లం వల్ల ఎస్క్రో అన్నది అవటం లేదు, కాంట్రాక్టర్ ప్రాబ్లం కాదు అన్నారు. కానీ ఏదేమైనా సరే మనం అడిగింది మన చేతమే కాబట్టి ఎస్క్రో అకౌంట్ అన్నది అమలు పరచాలి. సో నేను సార్కి తెలియజేస్తాను, సీఎండీ గారి దృష్టిలో ఉన్నది, మీరు కలిసారు అన్నారు కాబట్టి అని చెప్పారు. సో ఇది ఇలా ఉంటుండగా మన కాకినాడ సోదరుడు వీరబాబు గారు చెప్పారు, సార్ ఒక రేటరు 4,000 సర్వీసులు చేస్తారు, అతను 12,000 రూపాయలు ఎంతో వచ్చేది, 2,000 సర్వీసులు మార్చేశారు, తనకు ఇప్పుడు 6,000 రూపాయల లోపే వస్తుంది జీతం అని చెప్పారు. అలాగే